బెనర్జీ గారు ఎక్కడ తీసుకెళ్తున్నారు నన్ను? లాంగ్ డ్రైవ్ అని చెప్పారు బెనర్జీ గారు. లాంగ్ డ్రైవ్ అంతా పెట్రోల్ బంక్ వరకు అంతే. సో పెట్రోల్ బంక్ వెళ్తున్నాం. పెట్రోల్ కట్టించాం. మారికి వలస పెట్రోల్ బంక్ అంటే అదే మాకు లాంగ్ డ్రైవ్. క్లైమేట్ చాలా బాగుంది. గ్రామంకి వెళ్ళి టిఫిన్ తినేసాం కదా. సో పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించి ఇంకా చాలా పనులు ఉన్నాయి. అవన్నీ ఇవాళ క్లైమేట్ బాగున్నప్పుడే చేసుకుందాం. ఇద్దరం బయలుదేరాం. ఇవాళ మండే కదా, ఎలాగ నో ఫుడ్ ఇవాళ హాలిడే నాకు. మళ్ళీ కర్డ్ రైస్ ఏదో తినేస్తాం. ఇప్పుడు చూస్తున్న బిల్డింగ్ ఇండియా బుల్స్ గేటెడ్ కమ్యూనిటీ. బెనర్జీ గారి నాకు డ్రీమ్ అక్కడ పాప కోసం ఒక హౌస్ తీసుకోవాలి అని. ముందు మాకు అన్ని ఉండేవి. నా ప్రీవియస్ వీడియోస్ మీకు చూస్తే అర్థమవుతాయి అసలు మా స్ట్రగుల్ ఏంటో చెప్పాను. ఫస్ట్ వీడియోస్ లో అన్ని ఉండేవి. పెద్ద ఇల్లు, పెద్ద కార్ అన్ని పోగొట్టుకున్నాం. సో అగైన్ జీరో నుంచి స్టార్ట్ అయ్యాం కనుక సో అలాంటి గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఇల్లు కావాలని కష్టపడుతున్నాం. చినుకులు పడుతున్నాయి. శుభ దొరికిపోతాం ఇంటి మధ్యన. ఇక్కడ క్లైమేట్ బాగుందని బయలుదేరేసరికి వర్షం లేదనేసరికి చినుకులు పడ్డం మొదలయ్యాయి. వద్దు హెల్మెట్ అవసరం లేదులే. బాగుంది, ఎంజాయ్ చేద్దాం క్లైమేట్. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ దొరుకుతుందా? ఆ పెట్రోల్ బంక్ వెళ్ళేదే మనకి లాంగ్ డ్రైవ్స్. ఆ గ్రామమే మనకి యూనో బ్రేక్ఫాస్ట్ డేట్స్. చాలా రోజుల నుంచి యాక్చువల్లీ బెనర్జీ గారు నేను ఆలోచిస్తున్నాం. నాకు చిరాకు వస్తుంది. ఎందుకంటే అదే మాకేంటంటే ఒక రొటీన్ అయిపోయింది. అదే బ్రేక్ఫాస్ట్ కి గ్రామం, అదే ఫుడ్ కావాలంటే పక్కన తొలి ప్రేమ ఉంది. అక్కడ వెళ్ళాలంటే పెట్రోల్ బంక్. ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, ఏం చేయట్లేదు. అది ఫుడ్ అంటే అదే చికెన్, అదే మటన్, అదే ప్రాన్స్. ఏం చేయాలని నాకు అర్థం అవ్వట్లేదు. స్పెషల్ గా ఏమైనా చేయాలంటే మళ్ళీ హెల్త్ కాన్షియస్. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి అర్థమైనవన్నీ తినాలంటే మళ్ళీ అసలే లావుగా ఉన్నాం కదా, సన్నం అవ్వాలని ప్రయత్నిస్తున్నాం కదా, అదొక బాధ. సో నాకు అసలు ఈ వీడియోస్ లో ఏం చూపించాలి, ఏం చేయాలి చాలా స్ట్రగుల్ అవుతున్నాను ఆలోచించడానికి. మీకు ఏమైనా సజెషన్ ఉంటే నాకు కామెంట్స్ లో పెట్టండి. నేను ఎప్పుడు ఈ రోడ్ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా షార్ట్స్ లో. ఈ రోడ్ యాక్చువల్లీ విజ్ఞాన్ స్కూల్, మారికవలస హైవే నుంచి విజ్ఞాన్ స్కూల్, మన బీచ్ రోడ్ లో విజ్ఞాన్ స్కూల్ రోడ్ అన్నమాట. ముందు చాలా బ్యాడ్ కండిషన్ లో ఉండేది రోడ్. చాలా పాట్ హోల్స్ ఉండేవి, బురద ఎప్పుడు చూసినా మట్టి రోడ్డే. 4 కిలోమీటర్ స్ట్రెచ్ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, కంప్లీట్లీ ఫిల్డ్ విత్ గ్రీనరీ. సో అది ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా రోడ్స్, న్యూ రోడ్స్ యాక్చువల్లీ చూడండి కనిపిస్తుంది. 6 months బ్యాక్ అనుకుంటా రోడ్స్ వేసాడు. ఇంకా అందంగా తయారైంది. మేము ఉండే ఏరియా కొమ్మాది, మధురవాడి ఇదంతా ఇంకా మీకు విలేజ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, కంప్లీట్లీ ఫిల్డ్ విత్ గ్రీనరీ. సో యూజువల్లీ మేము సిటీకి వెళ్ళే పనే ఉంటుంది మాకు, ఎక్సెప్ట్ ఫర్ షాపింగ్ అన్నారు. యాక్చువల్లీ మా ఏరియాలో కూడా వెస్ట్ సైడ్, మ్యాక్స్, ఫస్ట్ క్రై అన్ని ఉన్నాయి. సో మాకు యూజువల్లీ సిటీకి వెళ్ళే పనే ఉండదు అంటే పూనా మార్కెట్ కి వెళ్ళే పని తప్ప. సో ఏంటంటే ఈ రోడ్డే ఎక్కువ కమ్యూట్ చేస్తూ ఉంటాం, హైవే అవాయిడ్ చేయడానికి. దూరం బట్ స్టిల్ ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. చూడండి ఎంత బాగుంది. యూజువలీ సిటీలో ఉండే వాళ్ళకి మాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ వాతావరణం, ఈ గ్రీనరీ అలవాటు అయిన వాళ్ళకి ఇక్కడ మనకు అంత పొల్యూషన్ ఉండదు, అస్సలు ఉంటుంది. మాక్సిమం పొల్యూషన్, క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది. అంటే మీకు హైవే టచ్ చేస్తేనే ట్రాఫిక్ అది ఉంటుంది, చిరాకు విసుకొచ్చేస్తుంది. బట్ ఈ లోపలికి వచ్చేసరికి అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా చాలా బాగుంటుంది. ఆ గ్రీనరీ వల్ల మాకు పొల్యూషన్ లేకపోవడం వల్ల బ్రాడ్ రోడ్స్ ఇవన్నీ. సిటీకి వెళ్ళేసరికి ఎస్పెషల్లీ జూ దాటిన వెంటనే సఫకేషన్ వచ్చేస్తుంది. మాకు చాలా సఫర్ అవుతాం సఫకేషన్. సరిగ్గా ఉండలేము మేము సిటీలో. నేను షింజు బెనర్జీ గారు ఆటోలో ఎప్పుడైనా వెళ్తున్నా సరే మాకు సఫకేషన్ వచ్చేసి సిక్ అయిపోతాం. ఇంటికి వచ్చేసరికి మేము మనుషుల్లా ఉండి చాలా సిక్ అయిపోతుంటాం. సో బ్యూటిఫుల్ వ్యూ ఎంజాయ్ చేయండి. సో చాలా మంది యాక్చువల్లీ ఇటు సైడ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి, చాలా విల్లాస్ అవి కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. బికాస్ పీపుల్ ఆర్ వాంటింగ్ టు ఫీల్ దట్ పీస్ఫుల్ నేచర్, ఈ ఎన్వైరన్మెంట్ ని ఎంజాయ్ చేయాలని. సో అదే ఆ ఉద్దేశంతోనే మేము 4 years బ్యాక్ ఇక్కడ ఇల్లు తీసుకున్నాం. సో అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, సిటీకి అస్సలు వెళ్ళట్లేదు. ఎప్పుడైనా అవసరం అయితే వెళ్తాం అంతే.
మీరు కూడా ఇక్కడే ఉంటారు ఈ ఏరియాలో, కామెంట్ చేయండి. పెట్రోల్ కొట్టించేసాము, ఇంటికి బయలుదేరాం. మధ్యన 2-3 పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకుని వెళ్తాం. పెట్రోల్ బంక్ దగ్గర నిల్చున్నప్పుడు ఆలోచించాను ఏంటి అంటే, ఈ ఏరియాకు ఉన్న ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ చాలా స్నేక్స్ ఎక్కువగా ఉన్నాయి. మొన్ననే లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా, కొండ చిలువ వచ్చింది మా అపార్ట్మెంట్ లోకి, స్మాల్ బేబీ. వాచ్మెన్ దాన్ని పంపించేసారు బయటికి. దాని గురించి చాలా వెతికాం, దాని గురించి ఒక వీడియో పెట్టాను, చూడండి వెనక్కి వెళ్ళి. అలాగే 2 days బ్యాక్ కూడా అపార్ట్మెంట్ లో, అంటే అపార్ట్మెంట్ చుట్టూ ఓపెన్ ప్లాట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో తుప్పల్లో ఎక్కువ ఉండడం, అవేమో ఇప్పుడు కొట్టేయడం, కన్స్ట్రక్షన్ కి చాలా మంది కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు ఇల్లు. దాని వల్ల ఏంటంటే ఆ పాములన్నీ బయటకు వచ్చేసి ఫుడ్ కోసం ఏ అపార్ట్మెంట్, అంటే మా అపార్ట్మెంట్ చుట్టూ తుప్పలని చెప్పండి, కప్పలు అవి ఎక్కువ వస్తాయి, ఫ్రాగ్స్. సో ఆ కప్పల కోసం పాములు వచ్చేస్తున్నాయి అన్నమాట. 2 days బ్యాక్ కూడా ఏదో గోధుమ రంగు కలర్ లో ఉన్న పాము వచ్చింది. అదైతే మేమందరం కొంచెం చాలా సానుభూతి ఎక్కువ మా అపార్ట్మెంట్ లో. మేము చంపము, వాటిని వదిలేస్తాం. కుప్పల్లో అవేం చెయ్యవు, వస్తాయి పాప ఫుడ్ కోసం వస్తాయి, వదిలేస్తే అవి వెళ్ళిపోతాయి మళ్ళీ. కాకపోతే మా అపార్ట్మెంట్ వాచ్మెన్ బాధ ఏంటంటే, ఒకసారి అలవాటు అయితే వస్తూనే ఉంటాయి మేడం, ఏం చెయ్యాలి అని. మామూలు పట్టేవాడికి కాల్ చేసాము, ఆ రోజు చాలా లేట్ అయిపోయింది అనమాట. కాల్ చేసినా కొంచెం చాలా ఎక్కువ మనీ అడిగారు, వాళ్ళకి వెహికల్ కూడా అరేంజ్ చేయమన్నారు. సో అవన్నీ కుదరక మేము పాములు వదిలేసాం, వెళ్ళిపోయింది. సో ఏరియా మొత్తం నిన్న కూడా ఖర్చుకో, మనం బయటకు వెళ్తున్నప్పుడు ఒక ఆయన పాపం చాలా చిన్న పాము, చాలా సన్నగా చిన్న పాము చంపేసినట్టున్నాడు, కర్రలో చుట్టేసి వెళ్ళి పడేయడానికి వెళ్తున్నారు. అక్కడే పెద్ద కాలువ ఉంటుంది కదా, అందులో పడేయడానికి వెళ్తున్నారు. సో ఇది ఒకటే డిసడ్వాంటేజ్ ఏరియాలో, పాములు అపార్ట్మెంట్ లో వచ్చేస్తాయి. ఈ చిన్న ఇల్లు ఉంటే చూడండి, మన ఇండివిజువల్ హౌసెస్ అందులోకి అయితే రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మేము ఎవ్రీడే చూస్తూ ఉంటాం నార్మల్ పాములు కనిపించేది వర్షాకాలంలో, ఒక్కొక్కసారి సమ్మర్ లో కూడా వచ్చేది. మేము మా ఇల్లు ఇక్కడ తీసుకున్నాం చెప్పాను కదా కొత్తలో, అప్పట్లో అయితే అది ఒక్కటి అపార్ట్మెంట్ అనమాట ఏరియాలో. చుట్టుపక్కల ఈ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. మేము ఫస్ట్ దిగాం అపార్ట్మెంట్ లో. ఎవ్రీ డే అప్పుడు ఫుల్ తుప్పలు కదా, ఎవ్రీ డే వచ్చేది పాము, రోజు 8:30 వచ్చేది బయటికి. నేను బాల్కనీకి వెళ్ళి అలా చూసేదాన్ని, రోజు 8:30 వచ్చేది. అలా కొన్నాళ్ళకి కన్స్ట్రక్షన్స్ ఎప్పుడైతే మొదలైపోయా రాడు మానేసింది. బట్ మాకు లాంగ్ వే ఉంటుంది, ఆపోజిట్ రోడ్, అది క్రాస్ చేసి మేము మెయిన్ రోడ్కి వెళ్తాం. ఆ రోడ్ లో ఎవ్రీడే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఏదో ఒక టైంలోకి ఎవరికొకరికి కనిపిస్తూనే ఉంటుంది ఆ పాము. చాలా పెద్దది, చాలా పొడుగ్గా ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 5 to 6 feet ఉంటుంది అంత పెద్ద పాము. సో ఇలా సమ్మర్ లో కూడా వస్తూ ఉంటది, ఎస్పెషల్లీ వర్షాకాలం, వింటర్ లో అయితే రెగ్యులర్ గా పాములు, కప్పలు, ఇంకా ఏవేవో కనిపిస్తూనే ఉంటాయి మాకు. బట్ వాట్ వి బిలీవ్ ఇస్, అస్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ అందరూ కలిసి బతికి హ్యాపీగా ఉండిపోవాలి. అంటే వీ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్ ఆన్ దిస్ ప్లానెట్. సో చంపేయడం అనేది కరెక్ట్ కాదు, మాకైతే అది నచ్చదు. మేము అలా వదిలేస్తే కొండలు బోల్డ్ కదా, ఇక్కడ ఆ కొండల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ వెళ్తున్నాను, మ్యాచింగ్ సెంటర్కి వెళ్తున్నాను. మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి షించు కోసం చిన్న షాపింగ్ ఉంది, అది చేసుకొని షించు పికప్ చేసుకొని వస్తాను. సో బెనర్జీ గారు క్లైమేట్ బాగాలేదు కదా, షించు నువ్వు ఒక్కదాన్ని పికప్ చేసుకోక, నువ్వు షాపింగ్ చేసుకొని వచ్చే అప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం ఉన్నారు. సో టైం బట్టి ఏదైతే అది అవుతుంది.
కెమెరా చేశారా? స్కూల్లో నీకు ఇచ్చారా? మ్యామ్ ఇచ్చారా? వెరీ గుడ్. సో నేను మధురమకి వెళ్ళి పప్పు తీసుకున్నాను. వాళ్ళ దగ్గర పప్పు చాలా బాగుంటుంది. సో తీసుకుని వచ్చాను. చల్ చల్. The beautiful view in Vizag is just getting better and better అన్నమాట every day. శుభో రెడీ అవ్వలేదా? వాళ్ళ ఫాదర్ ని శుభో అని పిలుస్తుంది పేరు పెట్టి. నేను ఎలా పిలుస్తాను శుభో అని బెనర్జీ గారిని ఇది అలాగే పిలుస్తుంది అన్నమాట. శుభో రెడీ అవ్వలేదా? స్మాల్ స్నాక్ తిన్నామని బయటకు వెళ్తున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రొటీన్ లైఫ్ అయిపోయింది. సో దాని గురించి మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాం. ఇవాల్టి బ్లాగ్ అయితే ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో మరిన్ని ఎపిసోడ్స్ పెడుతూ ఉంటాను, ట్రై చేస్తున్నాను. ప్లీజ్ బేర్ విత్ మీ.